యాక్చువల్లీ మాకు రెవెన్యూ వచ్చేది అపార్ట్మెంట్కి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నాడు. ఓకే, మీ బిజినెస్ నుంచి మీకు ఎంత అమౌంట్ వస్తుంది? ఉషాక ఏజ్ ఎంత? ఓకే మమ్మీ, ఇది కొంచెం పర్సనల్, నీకు నచ్చారు బట్ నేను అడుగుతున్నాను, వచ్చింది కాబట్టి కామెంట్. వినయ్ సిస్టర్ని ఉషా మంచిగా చూసుకోడు అని మా ఒపీనియన్. అది కాదు మమ్మీ, నాకు థ్రెట్నింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, భయం అనిపిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేమంటావు? నేను చూసుకుంటున్నా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా తమ్ముడు కూడా చూసుకుంటారు. ఐ షుడ్ నాట్ సే దాట్. పాపం తను నెలకి, నేను నెలకి. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంకా చూసుకుంటే చూడండి ఎంత గలీజ్గా ఉందో. మా రియాజ్ గారు మొత్తం ఖరాబ్ చేసేసిన. అసలు ఇల్లు అనుకుంటుందా ఏంది అసలు అర్థం. ఓ రాసిన అన్నది నువ్వే రాసినావా? ఓకే, నేను ఈ షూటింగ్ అయిపోయాక నేను కొడతా, ఓకేనా? సో యాక్చువల్లీ ఏంటంటే లైవ్ వెళ్దాం అనుకున్నాము. సో లైవ్ కూడా వెళ్తాము. 2 hours బ్యాక్ మేము పెడితే 60 questions వచ్చినాయి. అందులోకించి టాప్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో అవి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కుయ్యా వ్లాగ్స్ రెవెన్యూ ఎంత? ఈ క్వశ్చన్ అడిగింది సాయి గేమ్. సో కుయ్యా వ్లాగ్స్ రెవెన్యూ ఎంత? మమ్మీకి తెలుసా ఎంతనో రెవెన్యూ? నాకు అవి గురించి తెలియదు, నేను ఆన్సర్ ఇచ్చేటట్టు లేదు. నాకు తెలియదు, నేను ఎట్లా ఇస్తా? ఓకే, నీకు తెలుసా కుయ్యా వ్లాగ్స్ రెవెన్యూ? క్రెడెన్షియల్స్ ఉన్నాయి కానీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కానీ నాకు పర్సెంట్ తక్కువ అయ్యి టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది దానికంత కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు రాదు. యాక్చువల్లీ మాకు రెవెన్యూ వచ్చేది 90,000 సంథింగ్ వస్తుంది. బట్ ఏంటంటే మేము సిలిమాక్స్తో టైఅప్ ఉన్నాము. సో వాళ్ళకి 15% వెళ్ళిపోతుంది. 15 కాదు 20%. 15% వెళ్తుంది. సో మాకు కట్ అయ్యి అరౌండ్ లైక్ 70,000. మళ్ళీ ఎడిటర్కి 20,000 పే చేస్తాం మేము. సో మాకు వచ్చే ప్రాఫిట్ అదిలోకి 60,000 ఏమో సంథింగ్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది కుయ్యా వ్లాగ్స్ రెవెన్యూ కుల్లా చెప్పేసి అని అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో ఉంది. విజయమ్మ తెలుగు చదవని కదా, ఇక్కడ చదువుతాను. మీకు రాదు. అమ్మ విజయ అమ్మ గారికి ధన్యవాదములు. మీరు వినయ్ ఉషమ్మను ఒంటరిగా కొత్త ఇంటికి పంపకండి, ఎందుకంటే వారికి ఇంకా బాధ్యతలు తెలియవు. మీరు కూడా కొత్త ఇంటికి వెళ్ళండి, కొద్ది రోజులు ఉండండి, అన్ని బాధ్యతలు నేర్పించండి. శేఖర్ కొట్ట. దీనికి ఆయన చెప్తున్నా శేఖర్ కోట. శేఖర్ కోట. సో తను చెప్పింది కరెక్టే కదా, మాకు బాధ్యతలు అంతా తెలియదు. సో ఏమంటారు దానికి ఆన్సర్ ఏమి ఇస్తారు? నేనేమి రాయలేదు, వాళ్ళు రాసి చెప్పు జల్లి. ఏం ఆన్సర్ ఇస్తారు? కొన్ని రోజులు ఉండమంటున్నారు, ఉండి వాళ్ళ బాధ్యతలు నేర్చుకున్నారు. సరే పోతావా? వస్తావు కదా పక్క. వస్తా అంటే నువ్వు ఇంటైన ఆయన ఏమన్నాడు? పోయి నేర్పిమన్నాడు. కొన్ని రోజులు ఉంటావు కదా మళ్ళీ. కొన్ని రోజులు అంటే సరే, కొన్ని రోజులు నెలలు కాదు, రోజులు. కొన్ని రోజులే ఉంటావు కదా. ఉంటా, అప్పుడప్పుడు వస్తా, అప్పుడప్పుడు కాదు నేర్పిమని చెప్పేసి ఉండి నేర్పిమని చెప్పేసి. సో మా అమ్మ అయితే మాట ఇచ్చింది. ఈ వీడియో మళ్ళీ ప్లే చేయండి, వీడియో నేనే ప్లే చేస్తాను. బాధ్యతలు తెలుసు నీకు, కానీ పాపం ఆయనకు తెలియక పిల్లగాడు చిన్నవాడు అనుకోని చెప్పింది, కానీ నాకన్నా ఎక్కువ బాధ్యతలు తెలుసు నీకు. తెలుసా? మన టైం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మృదులయ్య రాసి తను ఏమంటుందంటే నెక్స్ట్ బిజినెస్ కుయ్యా రెస్టారెంట్స్ పెట్టండి, ఎందుకంటే కుయ్యా కిచెన్ లో మీరు వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అమ్మ ఫుడ్ సూపర్ ఉంటుంది, సో ఎప్పుడు పెడుతున్నాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. చెప్పు. టైం పడుతుంది బేట, టైం పడుతుంది. నా కొడుకు నిర్ణయించుకోవాలి, నా చేతిలో ఏం లేదు, ఏం చేయమంటే అది చేస్తాను. నా కొడుకు రెడీ ఉన్నాం. కాదలియన్ నాకు పేర్లు అంత జర్మనీకి వస్తలేవు, కొంచెం డిఫికల్ట్ ఉన్నాయి. సో లాస్ట్ పేర్స్ అవుతా సూర్య అపార్ట్మెంట్కి ఎప్పుడు షిఫ్ట్ అవుతున్నాడు. సో ఇది ఆన్సర్ నేను ఇవ్వాలి కాబట్టి అపార్ట్మెంట్ మోస్ట్లీ లైక్ సెప్టెంబర్లో షిఫ్ట్ అవుతాం అనుకుంటున్నాము మోస్ట్లీ. బికాజ్ మేము ఇంటీరియర్స్కి అయితే స్టార్ట్ చేయించిన వర్క్, డిజైన్స్ అవన్నీ చూస్తున్నాము. సో కుయ్యా హోమ్ ఇంటీరియర్సే మనోళ్ళే చేస్తున్నాడు కాబట్టి
కొంచెం టైం తీసుకొని మంచిగా అయిపోదాం అని చెప్పేసి వెయిట్ చేస్తాం. సో మోస్ట్లీ లైక్ సెప్టెంబర్ వెళ్ళిపోతున్నాం మమ్మీ, నీకు కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను, నీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తున్నాను, సెప్టెంబర్లో వెళ్ళిపోతున్నాం మనము. ఓకే మీ బిజినెస్ నుంచి మీకు ఎంత అమౌంట్ వస్తుంది? మీరు నన్ను అడుగుతున్నారా మమ్మీని అడుగుతున్నారా నాకు అర్థమవుతలే, కానీ డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది బ్రదర్. బిజినెస్ కాబట్టి వీ షుడ్ నాట్ రివీల్. సో త్వరలో మీకైతే రివీల్ చేస్తాను, డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూ పీపుల్ నా బిజినెస్ అయితే చాలా అంటే చాలా బాగా నడుస్తుంది. టచ్ వుడ్. నేను చేసే కష్టానికి, మేము ఇచ్చే క్వాలిటీకి, మేము ఇచ్చే ఫుడ్కి, అంటే బీటెక్ సమోసా కూడా ఉంది కాబట్టి సో చాలా బాగా రన్ అవుతుంది ఉండే వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి మీ బిజినెస్ అయిపోయినా ఉషా అక్క జాబ్ ఏమైంది, న్యూ ఫ్లాట్కి ఎప్పుడు వెళ్తాడు? ఉషా అక్క జాబ్ ఏమైంది? జాబ్ అయితే నేను డిసిజన్ తీసుకున్నాను, పిల్లలకి కొంచెం టైం కావాలి కాబట్టి. సో కొంచెం గ్యాప్ ఇచ్చేసి వినే వర్క్స్ ఉంటాయి కదా బిజినెస్, అది కొంచెం చూసుకుంటున్నాను నేను. సో ఉషాది ఏంటంటే లైక్ పిల్లల గురించి కొంచెం నేనే ఆపేసినాను, ఆ వీడియో పెట్టాలి ఊకే జాబ్ అని చెప్పేసి. సో నా బిజినెసెస్లో మెయిన్ థింగ్ లీడ్స్ అవన్నీ చూసుకోవడము అండ్ కొంచెం అకౌంట్స్ మెయింటైన్ చేయడము. ఎస్పెషల్లీ లైక్ నాకు 4 to 5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అది ఉషానే చూసుకుంటుంది మొత్తం. ఉషాక ఏజ్ ఎంత? డైరెక్ట్ చెప్పరా 31 అని చెప్పేసి. 31. ఓకే మమ్మీ, ఇది కొంచెం పర్సనల్, నీకు నచ్చారు బట్ నేను అడుగుతున్నాను, వచ్చింది కాబట్టి కామెంట్ కూడా ఎవరు పెట్టినా కూడా నేను చెప్తాను. అడగను అట్లా. సోప్రో 21 అని చెప్పేసి పెట్టింది. పర్సన్ ఇన్ ద సెన్స్ పర్సన్ ఏం కాదు, కానీ మీ బ్రో వాళ్ళ వైఫ్ మీతో ఎందుకు ఉండడు? అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు మీ బ్రోతో ఉన్నారు. శ్వేత మన ఇంట్లో వండుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు. అరే చెప్పే, ఈమె కావాలని నేను ఏదో తప్పు చెప్తున్నాను అనుకుంటాను. సోప్రో 21 తమ్ముడు భార్య ఎందుకు ఉండదని అడుగుతున్నా. ఫారెన్ లో ఉంది కదా తమ్ముడు పిల్లలు అందరు ఫారెన్ లోనే ఉన్నారు. సో అందరు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారు. సో డెలివరీకి వచ్చింది ఇక్కడికి. సో మా తమ్ముడు ఇంట్లో ఉన్నారు. ఎప్పుడన్నా బుద్ధున్నప్పుడు పిలిస్తే వచ్చి ఇంత లంచ్ చేసుకొని చేసేపు ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళది కూడా ఆరోగ్యం చూసుకోవాలి కదా, డెలివరీ అయింది కదా. సో ఆబ్వియస్లీ ఏంటంటే లైక్ తను మా ఇంటికి వస్తూనే ఉంటుంది, బట్ ఎప్పుడైనా సరే డెలివరీ ఉన్నప్పుడు అమ్మగారి ఇంట్లో ఉంటారు కాబట్టి. అన్నప్రాసన అవన్నీ మన ఇంట్లోనే అయింది కదా, పెద్దోని బర్త్డే అన్నప్రాసన అన్ని అలా అమ్మగారి ఇంటికి ఎందుకు ఉంటుంది అంటే డెలివరీ అయింది కాబట్టి రెస్ట్ మీద ఉండాలని ఉంటుంది. మా చిన్న ఆయన ఫారెన్లో. ఎవరైనా అంతే మమ్మీ, ఫారెన్లో ఎవరున్నా సరే ఫస్ట్ అమ్మగారి ఇంటికి వెళ్తారు. మా అత్తమ్మ అని చెప్పేసి 2 రోజులు ఇక్కడ ఉంటారు, వెళ్తారు, అట్లుంటుంది. సో దాంట్లో ఏం లేదు, మా మధ్యలో అసలు గొడవలే ఉండే. కానీ సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కిచెన్ రెవెన్యూ జనరేట్ అవుతుందా? ఈఫ్ ఇయర్స్ ఎంత అప్రాక్సిమేట్లీ అంటే నాకు తెలుసు రెవెన్యూ ఎంత అవుతుందో. సో మాకు వచ్చేది 15,000 16,000, ఎందుకంటే మేము షార్ట్స్ అప్లోడ్ చేస్తాం కాబట్టి. సో దానికంటే ఎక్కువ లేదు. ఓకే ఉషా, దిస్ ఈస్ ఫర్ యూ. విరిలియం మన్ 500 వినే వాళ్ళ డాడ్ అండ్ మామ్ గురించి 2 words ఫ్రమ్ ఉషా చెప్పాలి పక్కా. 2 words. అత్తమ్మ మామి అంతే అయితే. అత్తమ్మ మామి అంతే అయితే. చెప్పే సాగబెడుతో దీన్ని క్వశ్చన్ని కూడా అడిగితే కూడా చెప్తారా. మొత్తం అయితే చాలా సపోర్టివ్. పిల్లల్ని చూసుకోవడము, ఇల్లు అంటే నేర్పిస్తుంది ఫస్ట్ ఎట్లా ఏంది అని చెప్పేసి. పెద్ద కోడలుగా నీ బాధ్యత ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ నేర్పిస్తుంది అండ్ సపోర్టివ్. మామయ్య ఇది కొంచెం భయం అవుతుంది కదా, రెస్పెక్ట్ అండ్ మంచి అయినా పెద్దోళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు మేము అట్లనే ఉంటాం. మా అమ్మాయి గురించి ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ పర్సనల్ క్వశ్చన్ మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి. వినయ్ సిస్టర్ని ఉషా మంచిగా చూసుకోడు అని మా ఒపీనియన్. వెన్ షీ కమ్స్ టు పుట్టిల్లు ఉషా చెప్పాలి వాళ్ళిద్దరు మధ్యలో బాండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే చెప్పు. ఎందుకు అంటే అప్పుడే మాకు హాలిడేస్ వస్తుంది, అది ఒకటే రీజన్. వాళ్ళకి హాలిడేస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ వస్తారు, మాకు హాలిడేస్ ఉంటుంది కాబట్టి మేము అక్కడ వెళ్తాం. ఎందుకంటే స్కూల్స్ ఉంటుంది, అక్కడ 2 పిల్లలకి స్కూల్స్ ఉంటుంది, ఇక్కడ 2 పిల్లలకి స్కూల్స్ ఉంటుంది. బాండింగ్ గురించి 24/7 కెమెరా పెట్టుకొని తిరగలేం కదా, మాకు బాండ్ ఎట్లుంటుందో అని చెప్పడానికి. సో ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి బాండింగ్ ఎట్లుంది అని చెప్పేసి. సో ఇస్ ద బాండింగ్ విత్ మై సిస్టర్ రా.
బాండింగ్ ఇస్ వెరీ వెల్. హౌ మదర్ సిస్టర్ ఇన్ లా ఇంకా వదిన ఎట్లుంటుందో ఆ బాండింగ్ ఉంది, దానికంటే ఎక్కువనే ఉంటుంది. బాండింగ్ ఇస్ గుడ్, బట్ ఏంటంటే పిల్లలు ఉంటారు కాబట్టి తను వచ్చినప్పుడు ఈమె వెళ్ళిపోతే ఈమె వచ్చినప్పుడు తను వెళ్ళిపోతారు, హాలిడేస్ దొరుకుతారు కాబట్టి. ఓకే ఏదో ఒకటి. మమ్మీ నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది, ఇప్పుడైతే బాగుంది బేటా. ఇప్పుడైతే బాగుంది హెల్త్. ఓకే. సో మమ్మీది చైల్డ్హుడ్ పిక్ ఏమైనా ఉందా? మమ్మీది చిన్నప్పటి పిక్స్ ఏమైనా ఉన్నాయా నీవి? చిన్నప్పటిది పిక్స్ ఉందా? లేవా? 50 ఏళ్ళ కిందిది అవన్నీ ఉంటాయి బేటా మాకు. సో ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగిండు, బ్రో ప్లీజ్ షో యూ అస్ యువర్స్ అండ్ యువర్ మామ్ చైల్డ్హుడ్ పిక్స్ అలాంగ్ విత్ ఉషా వదిన ఓల్డ్ పిక్స్ అంట. నాది హుషారైతుంది, ఐ అప్డేట్ ఇన్ కమ్యూనిటీ, ఒకసారి చెక్ చేసుకోండి. కిడ్స్ ఏజ్ అక్క కిడ్స్ ఏజ్ 2-4. అవిష్ గాడు విల్ టర్న్ అక్టోబర్ 11th కి 5 అవుతాడు. రియాన్స్ అక్టోబర్ 27th కి 3rd. సో అవిష్ గాడు అయితే ఇప్పుడు 4 years అండ్ రియాన్స్ గాడు అయితే 2 years ఇప్పుడు. ఓకే, ఇంకా బర్త్డేకి చాలా టైం ఉంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి బోయపాటి శిల్ప 2043 నుంచి. ఆంటీ గారు ఉషా గారు మీ ఇద్దరికి క్వశ్చన్, మీకు అంత నమ్మకం ఏంటిది వినయ్ గారు మీద? ఐ మీన్ వినయ్ గారు చేసే సర్చ్ ఆపరేషన్ మీద మీ సపోర్ట్ లేకుండా అయితే పాసిబుల్ అవ్వదు కదా, ప్రాబ్లం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? చెప్పమ్మా. నా వీడియో సర్చ్ ఆపరేషన్ అయితే ఉషా చూస్తూ ఉంటుంది. ఓకే, ఈ మధ్య చూస్తలేదు బికాజ్ ఆమెకు భయం అనిపిస్తుంది. నువ్వు నా వీడియోస్ ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారు కదా, సో నీకు ఏమైనా భయం అనిపిస్తుందా? అంటే నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తావు? దీని ఇంత సాగబెట్టే అవసరం లేదు మమ్మీ, చెప్పు. ఆగు జరా, చెప్పేదాకా ఆగుతావా? చెప్పు. నా కొడుకు ఒక మంచి పని చేస్తుండు కాబట్టి మనుషులు నమ్మకంతో ఈడి దాకా వస్తారని ఒక ఓప్ ఉంటది మాకు. కాబట్టి వాళ్ళని వెయిట్ చేయకుండా వినయ్ ఈ టైంకి వస్తాడు, ఆ టైంకి రా అని అట్లా చెప్తాం మేము. ఫోన్ నంబర్ ఇవ్వమంటారు, ఇస్తాము, ఫోన్లు చేస్తారు. అది కాదు మమ్మీ, నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, భయం అనిపిస్తూ ఉంటారు, అప్పుడు నువ్వేమంటావు? కొంచెం రిస్క్ కూడా ఉంటది కదా బేట, కాబట్టి మాకు కూడా భయం అనిపిస్తుంది. అరే దీంట్లో పోయిండ్రు ఏందా అన్నట్టు మాకు కూడా భయం ఉంటది కొంచెం. మళ్ళీ ఎప్పుడు ఆపలే ఉంటుంది? ఆపలేమంటే ఒకరి గురించి మంచిగా చేస్తున్నావు కదా, మంచిగా చేస్తే నా లైఫ్ రిస్క్ ఉంది కదా. అది కొంచెం అగో మన లైఫ్ కొంచెము బాధ ఉన్నా కూడా వేరే వాళ్ళు సంతోషపడుతున్నారు కదా, అట్లా అని జర ఏమి అనలేకపోతున్నా నేను. సో బేసికల్గా అయితే మమ్మీకి వినయ్ కుయ్య ఛానల్ అసలు చూడొద్దని చెప్పేసి మమ్మీ ఫోన్లో కూడా నేను బ్లాక్ చేసేసిన ఫ్రమ్ 4 years నుంచి. సో తను బేసికల్గా చూడదు, బట్ సర్చ్ ఆపరేషన్ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. సో అప్పుడైతే మమ్మీకి అర్థమవుతుంది హీరో చేస్తుంది అని చెప్పేసి. సో బేసికల్కి మమ్మీ అయితే వీడియోస్ ఎక్కువ చూడదు వినయ్ కుయ్య, ఎందుకంటే బ్లాక్ చేసేసిన కాబట్టి ఆ టెన్షన్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి. ఉషా సరిత రఘు, ఉషా అక్క ఫేస్కి ఏం కాస్మెటిక్ యూజ్ చేస్తున్నారు? చెప్పు, చూపెట్టు, చెప్పు, మాట్లాడు. ఫేసెస్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఉంటుంది, అది షుగర్ టచ్ అప్ అంతే, 2 యూజ్ చేస్తావా? సో ఈ క్వశ్చన్ నాకు, వినయ్ మొత్తం నువ్వు ఎన్ని బిజినెస్ చేస్తున్నారు చెప్పండి. సో నేను చేసేది బిజినెసెస్ ఒక 4, అలాకించి అందరితో పార్ట్నర్షిప్ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కుయ్యా హోమ్స్లో పార్ట్నర్షిప్ ఉన్నాను, అంటే నేను మార్కెటింగ్ చేసుకుంటాను, మా ఫ్రెండ్ మేకింగ్ చేసుకుంటారు. బీటెక్ సమోసా కూడా నేను మార్కెటింగ్ చేస్తాను, మా ఫ్రెండ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, లైక్ మేకింగ్ చేస్తూ ఉంటారు. ద సేమ్ థింగ్ కుయ్యా కేక్స్ అంటే, అండ్ పార్ట్నర్షిప్ ఉంటారు. కుయ్యా ఇంటీరియర్స్లో కూడా, రియల్ ఎస్టేట్లో కూడా, వీడియోస్లో కూడా పార్ట్నర్షిప్ అయింది. కుయ్యా బ్లాగ్స్ ఒకటేనా అది, మిగిలినన్ని గోపాల్వి 50%, నాది 50%, అన్ని పార్ట్నర్షిప్ తోటి స్టార్ట్ చేస్తుంది. సో వినయ్ అన్న నెట్ వర్త్ ప్రజెంట్ ఇప్పటికి వరకు నా మొత్తం ఎంతనో పైసలు చెప్పండి, నా నెట్ వర్త్ చెప్పే అని చెప్పేసి. వస్తుంది వచ్చినట్టు పనులకు ఇస్తాం. ముగ్గురు ఎడిటర్స్ ఉంటారు, దాని తర్వాత బిజినెసెస్ అన్ని పార్ట్నర్షిప్ ఉంటుంది. సో గైస్ నా దగ్గర నెట్ వర్త్ దేవుని దేవాళ్ళు అయితే సెల్ఫ్ మేడ్ నేను ఉన్నాను. రేపటి దినం ఈ ఇల్లు కూడా నాకు మా తమ్మునికి వచ్చేస్తుంది. సో నెట్ వర్త్ అయితే మీరు ఎస్టిమేషన్ చేసుకోండి. ఏంటంటే నేను గట్కేశ్వర్లో ఒక ల్యాండ్ కొన్నాను. ఓకే, మీరే క్యాల్కులేషన్ నాకు చేసి చెప్పండి అబ్బా నా నెట్ వర్త్ ఎంత ఉందో అని చెప్పేసి. ఓకే, ఇంకొక 2 questions తీసుకొని we close it off. ఓకే,
కొన్నా అది వాళ్ళు అడుగుతారు, నువ్వు చెప్పేటోళ్ళు అని అడుగుతారు అన్ని. చెప్పాలి మమ్మీ. అందులో ఏముందండిరా, అన్ని పను వాళ్ళకి వీళ్ళకి పార్ట్నర్షిప్ అన్నప్పుడు మనకు ఒక 20 పైసలు అంత వస్తే ఉండొచ్చు అంతే. దానికి ఎన్ని ఖర్చులు ఉంటుంది, కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, పెండ్ల మెయింటెనెన్స్ ఉంటుంది, పిల్లల మెయింటెనెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయా ఉన్నాయా? అన్ని తీసేసి ఒక 10 పైసలు 5 పైసలు ఉంటుంది. సేమ్ క్వశ్చన్ అగైన్ వేరే అడిగిండు. బ్లాక్ షింకి, మీ సిస్టర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఉషక్క కావాలని వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంది, ఎందుకు మీ సిస్టర్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఉండాలి అని ఉండరా? ఈ క్వశ్చన్ మీ మమ్మీని అడగాలి, ఉషాని అడుగుడు గారు. పాపం ఉషాని బ్లేమ్ చేసాడు గారు ఆమె పాపం. మమ్మీని అడగాలని నేను అడుగుతున్నా మమ్మీ, ఉషాని అడుగుడు కాదు. అట్లాను. ఉషా ప్రియాంక వచ్చినప్పుడు ఉషా వండుకి వెళ్తుంది. నా కూతురు ఎట్లా అమ్మగారింటికి వస్తుందో 4 రోజులు ఉండనీకి, మా కోడలు కూడా ఉంటది కదా అమ్మగారింటికి పోవాలని. కాబట్టి నా కోడలు ఎంబడి ఉంటది ఎప్పటికీ. ఆమె పోతే నా ఇల్లంతా పిల్లలు పోతే సుంసాము ఉంటది. కాబట్టి నా బిడ్డ వచ్చినప్పుడు, నా కూతురు వచ్చినప్పుడు నా కోడల్ని కూడా రెస్ట్కి 4 రోజులు ఆ అమ్మగారింటికి నేనే పంపిస్తా. ఇల్లు డూ అవుతారు అని చెప్పేసి, అంటే పిల్లలు లేకుంటే ఇల్లు అంతా ఎట్లనో ఉంటది. నా కూతురు వచ్చి 4 రోజులు ఉన్నప్పుడు నా కోడలు పోవాలనిపిస్తుంది కదా, కాబట్టి నా కోడల్ని కూడా పంపిస్తా. వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎట్లుంటారు, నా బిడ్డ పిల్లలు నా దగ్గర. అందరు పిల్లలు కలుసుకొని ఉంటారు కదా, ఉన్న రోజులు ఉంటారు, 2 రోజులు ఉంటే వెళ్ళిపోతుంది మా కోడలు. అంటే వచ్చినప్పుడు అయితే ఉంటది, ఒక 1 డే 2 డేస్ ఉండేసి వెళ్తారు. కూడా వెళ్ళి పొమ్మనే చెప్తాం మేము, ఎందుకంటే నా కూతురు ఎట్లా నా కోడలు కూడా అట్లనే, పిల్లలు పోవాలి కదా. ఓకే నైస్. మమ్మీ ఇది ఈ క్వశ్చన్ చూడు. వీరలమ్మ నా పేరు ఏంది ఎట్లున్నాయి 507 ఇక్కడ ఉంది చూడు. వీరలమ్మ 507. ఇప్పుడున్న హౌస్ అమ్మగారు వినయ్కి ఇస్తారా ఆర్ వాళ్ళ తమ్మునికి ఇస్తారా? ఆ ఇద్దరు నా కొడుకులు ఇద్దరు నా కొడుకులకి అని ఇద్దరికి 50-50 ఇస్తారా చెప్పాలి. ఐ థింక్ వినయ్కి ఇస్తారు బికాస్ 1 minute ago because he is leaving them taking care everyone అనుకుంటున్నా. నాకు ఇస్తావు అనుకుంటున్నాడు, ఎందుకంటే నేను చూసుకుంటున్నా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా తమ్ముడు కూడా చూసుకుంటారు. ఐ షుడ్ నాట్ సే దాట్. పాపం తను నెలకి నేను నెలకి, ఇక మీరు అర్థం చేసుకొని మమ్మీకి నచ్చది వర్డ్స్ అసలు నచ్చది. బట్ మా తమ్ముడు కూడా టేక్ కేర్ చేసుకుంటూ ఉంటారు. మా తమ్ముడు కూడా చాలా బాగా చూస్తాడు. ఒక ఈ ఇల్లు గురించి చెప్పు మమ్మీ, ఎవరికి ఇస్తారు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇయ్యరు, అదైతే నాకు గుర్తుండి చెప్పు. ఈ కొడుకు ఆ కొడుకు అని నేను ఏం చేయను, నేను ఉన్నంత వరకు ఇది మాదే. నేను పోయినాక ఇద్దరు అన్నదమ్ముళ్ళు మాట్లాడుకొని ఎవరు ఏది తీసుకుంటారో అది తీసుకోవాలి. ఇంకేమున్నాయా మీకు ఈ ఒక్క ఇల్లు తప్ప? ఆగురా, ఒకళ్ళు మంచిగా ఉండి నేను ఒకరికి ఉండబుద్ధి కాదు. నువ్వు అపార్ట్మెంట్ కొనుక్కున్నావు, ఆడనే ఉందామనుకుంటావు, వాడు ఇక్కడ ఉందామనుకుంటారు. అట్లా ఇద్దరు నిర్ణయాన్ని బట్టి ఏది చేసుకుంటారు. ఎవరు నేను అపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఆడు జర్మనీ నుంచి రాడు వస్తే ఉంటా అంటారు. మళ్ళా అట్లున్న వాళ్ళు మళ్ళీ ఈ ఇంటి మీద ఎందుకు అడుగుతారు క్వశ్చన్ అడుగుతున్నాం మేము. వాళ్ళు చెప్తారు అంటే నువ్వు వేరేళ్ళకి ఇచ్చేస్తా అంటే చేసుకో, మళ్ళీ మా ఇద్దరు తప్ప ఇంకా వేరేళ్ళకి ఇద్దాం అనుకుంటున్నావా? ఎవరైనా కన్నోళ్ళు వేరేళ్ళకి ఎవరేమి ఇయ్యరు తెలుసా, చెప్పొచ్చు. కానీ మేము ఉన్నంత వాళ్ళకి ఉంటాం, దాని తర్వాత ఇద్దరికి ఇస్తామని చెప్పేసి అంతే కదా అనేది. మళ్ళా దేవుని పుణ్యాన్ని దీని మీద ఆశపడి కూడా లేరు నా పిల్లలు అసలు. ఇక కొన్ని నాకు వచ్చినాయి, విల్ టెల్ యూ. సో వెంకటేష్ కొమ్మూరు 1392. మమ్మీ నువ్వు చెప్పమంటున్నాడు. ప్లీజ్ సజెస్ట్ మీ దట్ ఐ నీడ్ టు డూ మ్యారేజ్ ఆర్ నాట్. వాట్స్ యువర్ ఒపీనియన్? ఆయనకి పెళ్లి చేసుకోవాలా లేదా అని సజెస్ట్ చేయమంటుండే. ఎందుకంటే ఇప్పుడు అందరూ హస్బెండ్స్ లను చంపేస్తున్నారు కదా వైఫ్లు, దాని గురించి ఒక ఒపీనియన్ ఇవ్వమంటుండు. కాదు, నేను ఒపీనియన్ ఇస్తాను, నా సరిగా నడవరు కదా బేట, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది ఇంటి పరిస్థితిని బట్టి. సో గైస్, బీటెక్ సమోసా మీరు ఎలా స్టార్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నాను. బీటెక్ సమోసా మీ అందరికి తెలుసు కదా, నాకు ఒక వన్ ఆఫ్ ది బిజినెసెస్ అది. వాళ్ళకి కొంచెమే రెవెన్యూ వస్తుంది, ఎందుకంటే నాకు ఉన్నది కొంచెం చాలా కొంచెం. సో బట్ ఐ వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండ్ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను మార్కెటింగ్ కూడా నేనే చూసుకుంటున్నాను. యాక్చువల్లీ థాట్ మా ఫ్రెండ్కి వచ్చింది ఇట్లా సమోసాస్ పెడతామని చెప్పేసి. సో నాతో డిస్కషన్ చేసిండు. సో పెట్టుబడి నాది 70% తనది, బట్ మేకింగ్ మొత్తం తనదే కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తన ఏరియా కాబట్టి నేను సపోర్ట్గా చేశాను. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అది నాకు, ఎందుకంటే ఓన్లీ సమోసాస్ తోటి మేము ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తామంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ చాలా భయపడ్డాము, ఓన్లీ సమోసాస్ తోటి బిజినెస్ జరుగుతుందా అని చెప్పేసి. బట్
ఆ కాన్ఫిడెంట్ నా దగ్గర ఉన్న మార్కెటింగ్ తోటి పుల్ చేసుకున్నాను నేను అయితే ఆడియన్స్. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి. చైతన్యపురి పిల్లర్ నెంబర్ 1950 ఆపోజిట్లో మనకి ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మనకి గూగుల్ మ్యాప్ కూడా దొరికిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ ఆశీర్వాదం ఉంటే మాత్రం ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్నాక్ చేస్తాను. అండ్ ఐ విష్ ఇంకా మంచి నడిచింది అనుకోండి, ఒక మెక్డానల్డ్స్ అండ్ ఒక డామినోస్ లెక్క కూడా నేను చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఫోకస్ చేస్తున్నాం మేమైతే. సో ఇవి క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు క్వశ్చన్స్ చేస్తుంది, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మా ఫ్యామిలీ మీకు రిప్లై ఇస్తూ ఉంటాము. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ మా ఫ్యామిలీకి ఉండాలని చెప్పేసి, మా ఛానల్కి ఉండాలని చెప్పేసి, ఎస్పెషల్లీ మా పిల్లలకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానో కేవలం మా పేరెంట్స్ ఆశీర్వాదం అండ్ మీ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ దాకా ఉన్నాము. అండ్ ఇంకా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్పెషల్ క్వశ్చన్స్. మమ్మీ హోప్ఫుల్లీ ఆన్సర్స్ ఇచ్చింది అనుకుంటాను. మమ్మీ మంచి ఆన్సర్స్ చేయకుండా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికి వీడియోకి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.